హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇక స్టోరీలోకి వెళ్తే, సునంద లాన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శశికాంత్ వస్తాడు. సునంద అని పిలుస్తాడు. కానీ సునంద శశికాంత్ని చూసి అక్కడ్నుంచి వెళ్లబోతూ ఉంటుంది. సునంద, ఆగు, నేనే వెళ్ళిపోతాను అని వెళ్లబోతూ ఉంటే ఆదిత్య సునందకి టిఫిన్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంకా శశికాంత్ ఆదిత్యాని చూసి మౌనంగా వెళ్ళిపోతాడు. ఇంకా ఆదిత్య సునంద ఎదుట టిఫిన్ ప్లేట్ పట్టుకొని నిలబడతాడు. నాకు టిఫినేమి వద్దురా అని సునంద అంటుంది. అమ్మా, నీకోసం కాదమ్మా, నాకోసం తెచ్చుకున్నాను. కూర్చో, నీతో మాట్లాడుతూ తింటాను అని ఆదిత్య అంటే సునంద కూర్చుంటుంది. అమ్మా, జరిగినగానికి ఆకలితో నిన్ను నువ్వు బాధపెట్టుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? అదే ఆకలి బాధని పోగొట్టగలదా అని అంటాడు. అది నాకు తెలీదురా, నాకైతే తట్టుకోలేనంత కోపం, మొయ్యలేనంత బాధ ఉన్నాయి అని అంటుంది. అర్థం చేసుకోగలనమ్మా. ఇదిగో ముందు ఈ టిఫిన్ తిను అంటాడు. నీకోసం అన్నావు కదా, నువ్వు తిను, నాకైతే వద్దు అంటుంది. అయితే నిన్ను ఒకటి అడుగుతాను చెప్పమ్మా అంటాడు. అడుగు అంటుంది. నేను కడుపులో ఉన్నప్పుడు నాకు ఆకలేస్తుంది అని నీకెలా తెలిసింది అని ఆదిత్య అడుగుతాడు. బిడ్డ ఆకలి తల్లికి తెలీదా అని చెప్తుంది సునంద. అంటే ఒకవేళ నీకు కోపం వస్తే భోజనం మానేసేదానివా అప్పుడు అని ఆదిత్య అడుగుతాడు. లేదు, నీకోసమైనా తినేదాన్ని అని చెప్తుంది. అమ్మవి కదా, అంత ప్రేమ ఉంటుందిలే మరి. నా ఆకలి కోసం నువ్వు తింటే నా ఆకలి ఎలా తీరిపోయిందమ్మా అని ఆదిత్య అడుగుతాడు. అదంతా దేవుణ్ణడుగు అని చెప్తుంది. సరే అమ్మా, ఇప్పుడు కూడా నాకు బాగా ఆకలిగా ఉంది, తినమ్మా, నువ్వు తింటే నా ఆకలి తీరిపోతుంది. దేవుడు నువ్వు వేరు కాదు కదా, ఒకవేళ నువ్వు తినకపోతే నా ఆకలి ఎప్పటికీ తీరదేమో. తినమ్మా, నన్ను నీ కడుపున మోసిన తల్లివి, అంతకు మించిన కష్టం భారం బాగా ఏముంటుందమ్మా. నా ఆకలి నీ ఆకలి వేరు కాదు కదా, నువ్వు తింటే నా ఆకలి తీరిపోయినట్టే, తినమ్మా, నీ బిడ్డ కోసమైనా నువ్వు తినాలి అని ఆదిత్య రిక్వెస్టింగ్గా సునందకి చెప్తాడు. ఇంక సునంద టిఫిన్ ప్లేట్ ఇప్పించుకొని బాధపడుతూ ఏడుస్తూ గబగబా టిఫిన్ తింటుంది. అమ్మా, ఏం కాదమ్మా, పరిష్కారం లేని సమస్య ఉండదు, ముగింపు లేని ప్రారంభం కూడా ఉండదు. దీనికి పరిష్కారం ఉంది. ముందు నాన్నతో మాట్లాడు, ఆయన చెప్పేది వినమ్మా అని ఆదిత్య చెప్తాడు. లేదు ఆది, అది ఎప్పటికీ జరగదు. మానసికంగా మేము విడిపోయి 24 గంటలవుతోంది. ఒక్కే ఇంట్లో ఉన్నా ఒకటిగా లేము. నన్ను మోసం చేసిన మనిషి నాకు వద్దు. నిజాయితీలే మనిషి నాకు వద్దు. అతనున్న చోటే కాదు, అతనున్న ఇంట్లో కూడా ఉండాలనిపించలేదు అని సునంద ఆవేశపడిపోతూ చెప్తుంది. అమ్మా, నువ్వలా మాట్లాడకు అని సునంద కన్నీళ్లు తుడుస్తాడు ఆదిత్య. ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చెయ్యాలి అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. ఇంకా చైత్రా శ్రీతన్ చెరువుగట్టు దగ్గర కూర్చొని ఉంటారు. చైత్ర దిగులుగా ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. శ్రీతన్ చైత్రని ఎలా అడుగుతాడు. ఇప్పుడు చెప్పు, ప్రాబ్లమేంటి అని. ఏం ప్రాబ్లం ఉంటుంది? అదే, నిన్న మా అక్క బర్త్డే పార్టీలోంచి సడన్గా ఆంటీని తీసుకుని వెళ్ళిపోయావు కదా, రీజనేంటి అని అడుగుతున్నాను అని శ్రీతన్ అడుగుతాడు. హలో మిస్టర్ రోమియో, మా అమ్మని నేను తీసుకుని వెళ్లలేదు, మా అమ్మే వెళ్ళిపోదామనింది అని చెప్తుంది. అదెందుకు అని అడుగుతాడు. ఉన్నట్టుండి విపరీతంగా తలనొప్పి వస్తుంది, వాంటింగ్ అయ్యేటట్టుంది, ఇక్కడ ఉండలేను అనింది, అందుకే తీసుకుని వెళ్ళిపోయా అని చెప్తుంది. ఓహ్ అవునా, ఆంటీకి ఏమైంది అని అడుగుతాడు. అమ్మ లైఫ్లో ఏదో సాడ్ స్టోరీ ఉంది, ఎక్కడికి రాదు, ఎవ్వరితోనూ కలవదు. నేనే చాలా బలవంతంగా తీసుకుని వచ్చాను. అమ్మాయే అందరితో కలిసిపోయింది. మీ మమ్మీతో మాట్లాడుతోంది అనేలోపు తనిక్కడ ఉండలేను అనింది అని చెప్తుంది చైత్ర. ఒకసారి ఆంటీని సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్దామా అని శ్రీతన్ అంటాడు. హలో, ఆవిడికి మెంటల్గా ఏం ప్రాబ్లం లేదు అని అంటుంది. అది కాదు, 2 జడ్డలు మానసిక సమస్య ఏమైనా ఉన్నాయేమో అని అంటాడు. అమ్మకున్న మానసిక సమస్య ఎప్పుడూ ఒకటే అని చైత్ర అంటే, ఏంటది అని అడుగుతాడు శ్రీతన్. తనకి ఎలాగూ ఎవరూ లేరు, నా పరిస్థితి తనలాగా కాకుండా ఒక పెద్ద కుటుంబానికి కోడలిగా వెళ్లాలని మా అమ్మ కోరిక అని చెప్తుంది చైత్ర. అత్తయ్యగారి కోరిక తీరిపోయినట్టే కదా అని శ్రీతన్ అంటాడు. ఇదిగో, పెళ్ళయ్యేంతవరకు అయినా ఆంటీ అని పిలువు, నువ్వు ఇలాగే అత్తయ్యగారు అత్తయ్యగారని పిలిచావంటే ఎవరో ఒకరు వింటారు అని చైత్ర అంటుంది. పిలుస్తాలేగాని, అవును, నువ్వు లవ్ ప్రపోజ్ చేయకుండా పెళ్ళంటావేంటి అని శ్రీతన్ అంటాడు. హలో బాబూ, ప్రపోజ్ చేయడం అయ్యింది, నువ్వు యాక్సెప్ట్ చేయడం కూడా అయింది అని చెప్తుంది. అది నాకు ఒక మెమరబుల్ మూమెంట్లా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. నిన్న చేసింది సరిపోలేదా అనంటుంది. ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చాను, ఉన్న హడావుడిలో ప్రేమను ఫీల్ అవ్వడం కంటే మనం ఎవరికి దొరికిపోతామో అన్న భయమే ఎక్కువతోంది అని చెప్తాడు. ఇప్పుడు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో చెప్పు అని అడుగుతుంది. అది నీకు చెప్పాలంటే మాటలు సరిపోవు అని అంటాడు. మరి ఏం చెయ్యాలి అని అడుగుతుంది. లవ్ సీన్ రీక్రియేట్ చేద్దాం అని అంటాడు. హౌ, ఎలా అని అడుగుతుంది చైత్ర. ఇంకా అక్కడొక ఫ్లవర్ని చూసిన శ్రీతన్ 1 మినిట్ అని ఆ ఫ్లవర్ని తీసుకొని వస్తాడు. ఇంకా చెరువుగట్టుమీద రాళ్లమీద నిలబడి కమాన్ చైత్ర అని పిలుస్తాడు. హే, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది ఇంక చైత్ర.
ఇంత మంచి సీనరీని పెట్టుకొని ఇంక ఏమాత్రం లేట్ చేయకూడదు చైత్ర. ఈ ఫ్లవర్ తీసుకొని నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పు అని చెప్తాడు శ్రీతన్. నువ్వు కావాలని తీసుకొని వచ్చావు కదూ అని చైత్ర అంటే అఫ్కోర్స్ అని అంటాడు శ్రీతన్. నువ్వు మరీ ఇంత ముదురువేంటి అని అంటుంది. ప్రేమ అనేది వింటర్ సీజన్లో కూల్ వాటర్లో దూకడం లాంటిది. నిండా మునిగినాక చలియేంటి అంటారు కదా, ఇది అలాంటిదే. ఒక్కసారి ప్రేమలో మునిగిపోయిన తర్వాత లవర్ తప్ప మన కంటికి ఏది కనిపించదు అని శ్రీతన్ చెప్తాడు. ప్రేమ గుడ్డిదే అంటారు, ఇందుకేనేమో అని చైత్ర అంటుంది. ముందు నాకైతే ప్రపోజ్ చేయమ్మా అని అంటాడు. నువ్వు నన్ను మారి ఇలా తయారు చేస్తున్నావేంట్రా బాబూ అని చైత్ర అంటుంది. ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత మనకంటూ మనకు మిగిలింది ఏమీ ఉండదు రెండు జడలు అని అంటాడు. ఓకే మిస్టర్ రోమియోగారు, ప్రపోజ్ చేస్తాను చూడండి అని ఫ్లవర్ ఇప్పించుకొని ఐ లవ్ యూ అంటుంది. ఇంక శ్రీతన్ చైత్రవైపు పైనుంచి కిందికి చూసి సారీ, నేను ఎవర్నీ ప్రేమించాలనుకోవడం లేదు అని అంటాడు. ఓయ్, నా లవ్ని యాక్సెప్ట్ చేయాలి కదా నువ్వు అని అంటుంది. యాక్సెప్ట్ చేసే అంత ఫీల్ నీ లవ్లో ఏమీ లేదమ్మా అని అంటాడు. అంటే ఫీల్ తగ్గిందంటావు అని అంటుంది. అదే కదా నేను చెప్పింది అని అంటాడు. సరే ఇప్పుడు చూడు అని చైత్ర కళ్ళు మూసుకొని, ఇన్ని సంవత్సరాలు మా అమ్మ కోసమే బ్రతికాను. నాకంటూ ఒక ఇష్టం, నాకంటూ ఒక నిర్ణయం, నాకంటూ ఒక జీవితం ఉంటుందని నిన్ను చూసే అంతవరకు నాకు తెలీదు. నేను మనసు పడింది, ఆశపడింది నా అర్హతకు మించింది. అయినా ఆ క్షణం నాకది తెలీదు. ఆ రోజు హాస్పిటల్లోంచి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నన్ను నేనే వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. నన్ను నేను ఎలా వదిలేసుకోవాలి? ఒకటే జన్మ, ఒకటే మనసు, ఒకటే ప్రేమ, అది నీతోనే, నీతో కలిసి బ్రతకాలని ఆశపడుతున్నాను, నీ పక్కన నిలబడటానికి అని చైత్ర కన్నీళ్లు కారుస్తూ చాలా ఫీలవుతూ చెప్తుంది. ఇంక శ్రీతన్ ఆ ఫ్లవర్ని తీసుకొని చైత్రాన్ దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటాడు. నువ్వు నిలబడడానికి నా పక్కన కాదు, నాలోనే చోటిస్తానని ఇంతకంటే గొప్పగా నేను చెప్పలేను చైత్ర. ఐ లవ్ యూ సో మచ్ రెండు జడలు అని అంటాడు. రెండు జడలు? రెండు జడలేంటి, అలా పిలవడింక మానవా అని అంటుంది. ఇంక శ్రీతన్ స్మైల్స్తూ, నిన్ను ప్రేమించిందే నీ రెండు జడల్ని చూసి అని అంటే, అవునా అంటుంది. అవును రెండు జడలు, చూడు ఎంత బలంగా ఉన్నాయో. ఎప్పుడైనా పొరపాటున మన ప్రయాణంలో కారు ఆగిపోయిందనుకో, ఈ రెండు జడలు కారుకు కట్టి లాక్కోపోవచ్చు, అంత బలంగా ఉన్నాయి అని చెప్తూ చైత్రాని ఆట పట్టిస్తాడు శ్రీతన్. చైత్ర నిన్ను అని గుండెలమీద గుద్దులు కుడుతుంది. ఇంకా సరదాగా అలా ఉండిపోతారు. ఇంకా పద్మమ్మ సింహాద్రి ఇంకా ఫోటో గురించి ఆలోచిస్తుంటారు. ఏమే పద్దాలు, మనం చెప్పిందంతా బిడ్డ అల్లుడితో చెప్తుందంటావా అని సింహాద్రి అంటాడు. ఖచ్చితంగా చెప్పడయ్యా అని పద్మమ్మంటే, మరెట్లానే అంటాడు. గిముచ్చట్లన్నీ ఫోన్లో గాదులేగాని మనమే సీదా అల్లుడు తనాకెళ్ళి విషయం మాట్లాడదాం, గప్పుడే మన బిడ్డ కన్నోళ్ళ గురించి తెలుస్తుంది, పోదంపదయ్యా అని పద్మమ్మ అంటుండగా ఆనందక్కడికొస్తుంది. ఇలాంటి ఆలోచన చేస్తారని నేనే వచ్చానమ్మా అని అంటుంది. ఆశ్చర్యంగా చూస్తారు. అరే ఏంది నాయన దిది, మీకెన్నిసార్లు చెప్పినా నా కన్నోళ్ళ గురించి మర్చిపోరా? ఎక్కడుంటారో ఎట్లుంటారో తెలవనోళ్ల గురించి మీకింత తాపత్రయమేంది? ఎందుకు మీరింత ఆగమైపోతున్నారు? అసలు నా కన్నోళ్ళెవరో తెలియకపోతే వచ్చి నష్టమేంది అని ఆనంది అంటుంది. ఉంది బిడ్డ, నీ కన్నవాళ్ళెవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని పద్మమ్మ చెప్తుంది. ఎందుకమ్మా అంటుంది ఆనంది. ఎందుకంటే నిన్ను ఆ ఇందమ్మ నిన్ను కన్నవాళ్ళు ఎవరో తెలియని అనాథ అన్నదిగా. ఆ మాట విని నేనెంత బాధపడ్డానో తెలుసా అని పద్మమ్మ చెప్తుంటే, ఇందమ్మ మాటలు పట్టించుకుంటారా? ఆవిడ ఎటువంటిదో మీకు తెలవదా అని ఆనంది చెప్తుంది. బిడ్డా, ఈరోజు ఆ ఇందమ్మన్నది రేపు ఊరంతా అంటారు నువ్వొక అనాథ అని. ఆ మాట విని మేమిట్లనే బాధపడుతూ ఉండాలా? చెప్పు బిడ్డా చెప్పు. ఏంది నాయనా మీరు గిట్ల ప్రోత్సహిస్తున్నారు? బుద్ధి లేకుండా ఎవరో ఏదో అన్నారని నేను అనాథనెట్లేదా? చిన్నప్పుడు సంధి నన్ను కన్నబిడ్డలో వెంచుకున్న మీరున్నారు. జీవనతో సమానంగా చూసుకుని జ్యోతమ్మ, సూర్యబాబున్నారు. నా మెడలో తాలిగట్టి నన్నెంతో ప్రేమగా చూసుకున్న నా భర్త ఆదిత్యబాబున్నారు. కోడల్ని ఆయన కూతురులాగా ఆప్యాయంగా చూసుకునే అత్తా మామలున్నారు. నా మరిది నాకోసం ప్రాణాలిచ్చే నా బండ సీను ఉన్నారు. ఇంతమందుంటా అనాథనెట్లయితా అని ఆనంది అంటుంది. నువ్వన్నవంది కరెక్టే బిడ్డా, కాని ఎంతమందున్నా కన్నవాళ్ళకి సాటవుతారా అని పద్మమ్మ చెబుతుంది. కన్నవాళ్ళు ఎవరో తెలవనప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు అంటున్నానమ్మా అని చెప్తుంది ఆనంది. బిడ్డా, నువ్వట్లంటావు. నీ కన్న తల్లిదండ్రుల గురించి అల్లుడిగారికి తెలుసు, అల్లుడిగారే మాతో చెప్తానన్నాడు. మేం వాళ్ళెవరనగడిగితే నీ పుట్టినరోజునాడు చెప్తానన్నాడు. కాని పుట్టినరోజునాడు ఆఫీసులేదో గడబడైందని మాకు చెప్పలేకపోయినాడు అని సింహాద్రి చెప్తాడు. మరి ఇంత అమాయకులేంది నాయన మీరు? ఆదిత్యబాబుకి నా కన్నవాళ్ళెవరో తెలుసు అనుకుంటున్నారు, కాని ఆయనకి నా కన్నవాళ్ళ గురించి అస్సలు తెలవదు అని ఆనంది చెప్పగానే ఇద్దరొక్కసారిగా షాకై చూస్తారు. నేనడిగినా నాకు తెలవదన్నారు. వాళ్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసుండొచ్చు, తెలుసుకోలేకపోయి ఉండవచ్చు. గంతెందుకు నాయనా, ఆదిత్యబాబుకి నా అసలు తల్లిదండ్రులు తెలిస్తే పట్టుకున్న భార్యని నాకు చెప్పరా? మీరే సూచించండి. తెలియని నా కన్నవాళ్ల గురించి ఆయనని ఎన్నిసార్లు కలిసినా, ఫోన్లో ఎన్నిసార్లు మాట్లాడినా ఉపయోగమేమి ఉంటుంది?
అంటే ఇప్పుడు ఈ విషయం అల్లుడుగారికి తెలవదంటావా బిడ్డా అని సింహాద్రి అడుగుతాడు. ఇదే కదా నాయన చెప్తోంది. ఆయనకు తెలిసి ఉంటే నా కన్నవాళ్ళెవరో చూపించేవారు గదా. ఇద్దరికి చెప్తున్నాను. ఇంకోసారి ఆదిత్యబాబుని ఈ విషయం గురించి మాట్లాడడానికి కలవద్దు. ఫోన్లో మాట్లాడినా నా కన్నవాళ్ళెవరు ఎక్కడున్నారో ఎలా ఉంటారు వాళ్ళనిక్కడికి తీసుకురావాలని ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తూ మీరు బాధపడినా నేను ఊరుకోను. అసలే ఆయనకున్న సమస్యలతో బాధపడుతున్నారు. ఆ విషయం మీక్కూడా తెలుసు కదా. ఆయన ఇబ్బంది పెట్టదు. ఉంటాను అని చెప్తుంది ఆనంది. బిడ్డా అప్పుడే పోతావా? జనంతసేపు ఉండరాదా అని పద్మమ్మ అంటుంది. లేదుమ్మా, జ్యోతమ్మతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మళ్ళీ వస్తాను. ఉంటానన్నా అని ఆనంది జ్యోతి దగ్గరికి వెళ్తుంది. ఇంక సింహాద్రి పద్మమ్మతో పద్దాలు అల్లుడు గిట్ల చేసిండు అని అంటాడు. అల్లుడు ఏమీ చేయలేదయ్యా. మన బిడ్డే అన్నీ చేస్తా ఉంది. బిడ్డకెందుకు తన కన్నవాళ్ల గురించి తెలుసుకోవడానికి ఇష్టం లేదయ్యా. ఎవరైనా చిన్నప్పుడే దూరమైన కన్నవాళ్లు ఎట్లుంటారో వాళ్ళని కలవాలని తాపత్రయం పడతారు. కాని మన బిడ్డను చూస్తుంటే అట్లా అవపడటం లేదయ్యా అని పద్మమ్మ చెప్తుంది. మరి మనమిప్పుడు ఏం చేద్దామే అని సింహాద్రి అడిగితే, ఏమీ లేదయ్యా, అల్లుడుగారు సమస్యలున్నారు గదా, ప్రస్తుతానికి దీన్ని వైదా వేద్దాం. కొద్ది రోజులైనాక నెమ్మదిగా అల్లుడుగారిని అడగదాం. ఎట్టి పరిస్థితుల్లోనైనా మన బిడ్డ కన్నవాళ్ల గురించి తెలుసుకోకుండా వదిలి ప్రసక్తే లేదు అని పద్మమ్మ చెప్తుంది. ఇంకా జీవన కూడా ఆ ఫోటో గురించి ఆలోచిస్తుంటుంది. పెద్దమ్మ ఆ ఫోటోలో ఏముందో చూడకపోవచ్చు, కాని ఆదిత్య చూశాడు కదా. మరి ఎందుకు బావగారు ఇంతవరకు కుట్టి పేరెంట్స్ గురించి మాట్లాడలేదు? బావగారు కుట్టి పేరెంట్స్ గురించి మాట్లాడకపోవడానికి ఇంట్లో జరుగుతున్న గొడవకేమైనా సంబంధముందా అని జీవన్ అనుకుంటూ ఉండగా చైతన్యొస్తాడు. నమస్తే మేడం అంటూ. అంత రెస్పెక్టేమీ అవసరం లేదు అని జీవన్ అంటుంది. ఎప్పట్లాగే ఆఫీస్కి వచ్చి ఉంటే ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇచ్చేవాణ్ణి. కాని మీరు ఆఫీస్కి రాకుండా ఇంట్లోనే ఉన్నారు గదా, కాస్త ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అని చైతన్య అంటాడు. నాకు లీవ్ కావాలి, తీసుకున్నాను. దీనిక్కూడా కౌంటర్లు వెయ్యాలా అని జీవన్ అంటుంది. లీవ్ తీసుకోవడం తప్పుకాదు మై లిటిల్ ప్రిన్సెస్, కానీ ఇన్ఫార్మ్ చేయకపోవడం తప్పు అని చైతన్య అంటే, ఒక మెయిల్ పెడతాన్లే అంటుంది జీవన. అడిగినప్పుడు పెట్టడానికి అది గుళ్ళో ప్రసాదం కాదు మేడం. కంపెనీకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దాన్ని మనం ఫాలో అవ్వాల్సిందే అని చైతన్య చెప్తారు. ఎక్కడ లేని రూల్స్ అన్నీ నా దగ్గరే వస్తాయి అంటుంది. నెక్స్ట్ టైం మాత్రం ఇది రిపీట్ చేయొద్దు అని చైతన్య అంటే, నీతో చెప్పించుకోన్లే అంటుంది జీవన. అయినా మీరింటి దగ్గర ఉండి ఏం చేస్తున్నారు చైతన్య అడుగుతాడు. నాకంటూ పర్సనల్ వర్క్ ఉండవా అని జీవన అంటుంది. కొంతమందిని చూస్తుంటే కొన్ని అర్థమైపోతూ ఉంటాయి అని అంటారు. నన్ను చూస్తే నీకేమర్థమవుతుంది అని జీవనంటే, నీకు ఎలుక తెలుసు కదా, దాని పండ్లు మన పండ్లులాగా కాదు. ప్రతిరోజు అవసరానికి మించి పెరుగుతూ ఉంటాయి. ఆ పండ్ల సైజు తగ్గించుకోవడానికి ఏం చెయ్యాలో తెలియక కనిపించిన ప్రతిదీ కొరుకుతూ ఉంటాయి. దానికి అవసరమున్నా అవసరం లేకున్నా, అది చెక్కైనా అది ప్లాస్టిక్ అయినా కొరికి కొరికి అవతల వస్తువుని పాడుచేసి దాని పండ్లని షార్పుగా ఉంచుకుంటుంది. ఎగ్జాక్ట్లీ నువ్వు కూడా ఎలుకలాంటిదానివే అని అంటాడు చైతన్య. అంటే నేను కూడా ఇంట్లో వస్తువుల్ని కొరుకుతున్నానా అని జీవన్ అడుగుతుంది. ఎలుక ఎలాగైతే పండ్ల సైజు తగ్గించుకోవడానికి కొరుకుతుందో, నువ్వు అలాగే నీ మనసులో ఉన్న విపరీతమైన ఆలోచనల్ని తగ్గించుకోవడానికి ఎవరో ఒకరిని ఇబ్బంది పెడుతూ ఉండవు అనంటాడు. నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా అని జీవన అంటుంది. మరి నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు అని చైతన్య అడుగుతూ, నీకెందుకు చెప్పాలి అంటుంది. తాళిగట్టిన మొగుణ్ణి కాబట్టి అని చైతన్య అంటాడు. తాళిగడితే మొగుడు అవుతాడు. తాళి కట్టాను అని నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు అని జీవన అంటుంది. మనకి అప్పుడప్పుడు చంద్రగ్రహణం సూర్యగ్రహణం వస్తుంటాయి, తెలుసా నీకు అని చైతన్య అంటే, తెలుసు. అప్పుడప్పుడు నీక్కూడా గ్రహణం పడతా ఉంటాయి అని చైతన్య అంటాడు. నువ్వు పట్టావు గదా, మళ్ళీ కొత్తగా ఏ గ్రహణం పట్టాలి అని జీవన అంటుంది. నిన్న మీ చిన్నక్రాని ముందుగానే ఇంటికొచ్చింది. ఆవిడ వడుగు పెట్టగానే నాకేదో తేడాగా అనిపించింది. ఆవిడ మా ఇంటికొచ్చేటప్పుడు మనమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు సాడ్ మూమెంట్లో ఉన్నాం. ఆవిడ వచ్చిన తర్వాత వెళ్ళిపోవడానికంటే ముందు మధ్యలో ఏదో జరిగింది. అదేంటో నీకు తెలిసే జరిగి ఉంటుంది. తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా అని చైతన్య అడుగుతారు. ఏదైనా తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మానే. నువ్వేదో ఊహించుకుని అదే నిజమనుకోకు. నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. అంతేగాని ఏదో ఒకటి అడిగి నన్ను అస్తమానం ఇరిటేట్ చేయకు అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది జీవన. అన్న ఎందుకు డల్గా ఉన్నాడు, ఎందుకలా ఉన్నారు, తర్వాత అడిగి తెలుసుకోవాలి అని చైతన్య అనుకుంటాడు. ఇంకా ఆనంది జ్యోతి దగ్గరికొచ్చి ఉంటుంది. నేను నీ గురించి ఎదురుచూస్తున్నాను కానీ చూసావా, అనుకోకుండా నువ్వే నా దగ్గరికొచ్చావు అని జ్యోతి అంటుంది. నా గురించా జ్యోతమ్మా? అవును కుట్టి, నేను నిన్ను కలిసి నీతో మాట్లాడాలనుకున్నాను. అయ్ ఏంది జ్యోతమ్మా ఇది? మనిద్దరం ఒక లెక్కనే సోచించామా? అయితే ముంగట నాతో ఏం మాట్లాడాలనుకున్నావో చెప్పు అని ఆనంది అంటుంది. నాకోసం వచ్చింది నువ్వు కదా, ముందు నువ్వే చెప్పు అంటుంది జ్యోతి. ఎట్లా చెప్పాలో నాకేమీ సమజైతల్లే జ్యోతమ్మా. అయితే నేనడగాలనుకున్నది నువ్వు చెప్పాలనుకున్నది ఒకటే అయ్యుండొచ్చు అని జ్యోతి అంటుంది. ఇది నా పర్సనల్ విషయం కాదు జ్యోతమ్మా, ఫ్యామిలీ విషయం అని ఆనంది చెప్తుంది. ఆడదానికి ఈ రెండిటికీ పెద్ద తేడా ఉండదులే.
కుటుంబానికి సమస్య వచ్చిందంటే తనకొచ్చినట్టే అని జ్యోతి అంటుంది. అవును జ్యోతమ్మ అంటుంది ఆనంది. ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటో చెప్పు అంటుంది జ్యోతి. బర్త్డే పార్టీ అయినాక మా ఇంట్లో ఏదో అయింది జ్యోతమ్మ. ఏదో అయిందంటే అని జ్యోతి అడుగుతుంది. మా అత్తయ్యగారికి మావయ్యగారికి ఏదో గొడవైంది. ఏం జరిగిందని మా మావయ్యగారిని అడిగినా ఆయనేదో చెప్పాలనుకున్నాడు. ఇంతలో ఆదిత్యబాబు వచ్చినారు. ఆ టాపిక్ని డైవర్ట్ చేసున్నారు. మా మావయ్యగారు కూడా ఏమీ చెప్పలేదు. కాని ఆదిత్యబాబు గారు మస్తు సఫర్ అవుతున్నారు జ్యోతమ్మ. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలవడం లేదు. మా అత్తయ్యగారితో మాట్లాడితే మంచిదంటావా అని జ్యోతిని అడుగుతుంది ఆనంది. చూడు కుట్టి, వాళ్ళు మీ అత్తయ్యగారు మావయ్యగారు అనే విషయం పక్కన పెడితే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. భార్యాభర్తల మధ్య ఒక్కొక్కసారి చాలా పెద్ద సమస్య కూడా చిన్నదైపోతుంది. కానీ ఒక్కొక్కసారి చిన్న సమస్య కూడా మాట్లాడే విధానం వల్ల, అర్థం చేసుకునే విధానం కరెక్ట్గా లేకపోతే ఇద్దరి మధ్య గొడవలొస్తాయి. కొంతవరకు మనకు అర్థమవుతుంది, మన వరకు వస్తాయి. కాని కొన్ని మాత్రం 4 గోడల మధ్య జరుగుతాయి అని జ్యోతి చెప్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.